హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. మళ్ళీ వచ్చేసాం, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాం. ఈసారి ఒక రివ్యూతో, అంటే సినిమా చూసి జెన్యూన్ రివ్యూ చెప్పబోతున్నాను. ఈ వారం రిలీజ్ అయిన సినిమా బాబు బాగా బిజీ. ఈ సినిమా గురించి మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఈ సినిమా మనకు బాలీవుడ్లో హంటర్ పేరుతో రిలీజ్ అయ్యి అక్కడ ఓ మోస్తరుగా ఆడిన విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమా అనేది అడల్ట్ కంటెంట్. సో ఇలాంటి సినిమాలకు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే ఉంటారు. సో రెగ్యులర్ చూసే ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాలు చూడలేకపోతారు. బాలీవుడ్లో తక్కువ బడ్జెట్లో రిలీజ్ ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా పేరు తెచ్చుకున్న విషయం మనకు తెలిసింది. సో ఆ సినిమా ఇక్కడ తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనగానే, అది కూడా అభిషేక్ పిక్చర్స్, ఎన్నో శ్రీమంతుడు ఇలాంటి బిగ్ సినిమాస్ రిలీజ్ చేసిన అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు డైరెక్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఏర్పడ్డది. అలాగే అవసరాల శ్రీనివాస్ ఆ క్యారెక్టర్ చేస్తున్నాడు అనగానే, అవసరాల శ్రీనివాస్ ఏంటి ఇలాంటి అంటే కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ కదా, ఎలా చేస్తాడు ఏంటి అనేది ఈ సందిగ్ధంలో మధ్య షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ ఈరోజు రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ సినిమా గురించి అసలు ఎలా ఉంది, మన అంచనాలన్నీ రీచ్ అయ్యాడా లేదా అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అయితే కథ విషయానికి వస్తే, అంటే చిన్నప్పటి నుంచే తనకున్న పరిసరాల ఫ్రెండ్స్ కానీ తన చుట్టూ ఉన్న మనుషుల మధ్య నుంచి ఒక చిన్న సెక్స్ అంటే ఒక ఇష్టం లాంటిది ఏర్పడుతుంది కుర్రాడికి. సో అది చిన్నప్పటి నుంచే మొదలై ఏ అమ్మాయిని చూసినా అదే భావనతో చూసి, అంటే ఎక్కడ టచ్ చేయాలనో, అంటే ఒక చిన్న నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలంటే అది షాడిజం లాగా టచ్ చేసుకుని ఏదో వికృత ఆనందం పొందడం అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక మనిషి. అమ్మాయి అంటే ఒక ఫిజికల్ అవసరాని కోసం మాత్రమే వాడాలి అమ్మాయిని, అంతే తప్ప అసలు దాని గురించి ఆలోచించద్దు ఎక్కువ, పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ మనకు వద్దురా అనే టైప్ క్యారెక్టర్ ఉన్న ఒక కుర్రాడు. పెద్ద అయిన తర్వాత కూడా ఎప్పుడెప్పుడు ఏ అమ్మాయితో ఎలా ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనతో ఉన్న కుర్రాడికి ఎలా అమ్మాయిల మీద ఉన్న అలాంటి ఆలోచనలు ఎప్పుడు తుడిచిపెట్టుకుపోయాయి, ఏ అమ్మాయి అతన్ని మార్చిన తర్వాత అసలు ఎలా మారాడు, అసలు ఇలాంటి ఆలోచనలతో ఉన్న అతన్ని అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేసింది అనేదే మెయిన్ ఈ చిత్ర కథ. సో చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉంటుంది. సో హంటర్ కూడా అలాగే, అది బాలీవుడ్ యూనివర్సల్ ఏరియా కాబట్టి డెఫినెట్గా అందులో అక్కడ బాలీవుడ్ ఏరియాలో ఉన్న సగం మంది చూసినా వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు లిమిటెడ్ బడ్జెట్ కాబట్టి ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ అంటే ఓపెనింగ్స్ అంటే బాహుబలి మానియా ఉంది కాబట్టి ఈ సినిమాకు కొద్దిగా ఓపెనింగ్స్ మామూలుగానే ఉన్నాయని చెప్పాలి. అయితే ఇక మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, క్యారెక్టర్స్ విషయానికి వస్తే అవసరాల శ్రీనివాస్ నిజంగా మనం ఇన్ని రోజులు ఒక రాముడు మంచి బాలుడు లాగా చూసాము. ఎక్కడో చిన్న నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ అక్కడెక్కడ చేసినా కానీ పెద్దగా అంటే తన క్యారెక్టర్ సరిపడ క్యారెక్టర్ లానే చేశాడు ఇంతకుముందు. ఒక మనసులో కావచ్చు, లైక్ జెంటిల్మెన్ సినిమాలో కావచ్చు, లైట్ చిన్న నెగిటివ్ టచ్ ఉన్నా కానీ అందులో యాక్సెప్ట్ చేస్తాం. ఇదేంటంటే ఇది కంప్లీట్ అంటే ఒక సెక్స్కి ఎడిక్ట్ అయిన కుర్రాడి క్యారెక్టర్. అయితే ఇందులో ఎలా ఉందంటే, యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయిని చూడగానే అంటే వాడి దృష్టిలో ఏదో చేసేయాలన్న ఆలోచన ఉంటుంది. సో వీడు ఆల్రెడీ అంత పోటుగాడరా అని అనిపించాలి మనకు ప్రేక్షకుడికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అవసరాల శ్రీనివాస్ ఎందుకో అలా అనిపించలేదు. అంటే మనం అతని గత సినిమాల ఇంప్రెషన్ కావచ్చు, అతనుకున్న జస్ట్ క్యూట్ బాయ్ లాంటి ఇమేజ్ కావచ్చు. సో అందుకని ఆ క్యారెక్టర్కి నిజంగా అవసరాల శ్రీనివాస్ సరిపోలేదనే చెప్పాలి. కానీ ఇలాంటి క్యారెక్టర్ అతను చేస్తాను ఒప్పుకోవడం మాత్రం ఇందులో నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే నెగిటివ్ టచ్ ఉంటూ అంటే కంప్లీట్ కొంచెం మన తెలుగులో చెప్పాలంటే, అచ్చ తెలుగులో చెప్పాలంటే బూతులు మాట్లాడుతూ ఇంకా బోల్డ్గా ఉండాలంటే కొంచెం యాక్సెప్ట్ చేయాలంటే అది కొంచెం కష్టమే. బట్ యాక్సెప్ట్ చేశాడు. అది బట్ తన విషయంలో ఇంకాస్త అంటే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు, కానీ క్యారెక్టర్ చేయడంలో అవసరాల శ్రీనివాస్ సక్సెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హీరోయిన్స్ విషయానికి వస్తే మనకు మెయిన్గా చెప్పుకోవాలి కొంచెం, అంటే తన కళ్ళతో కానీ, తన నడకతో కానీ, తన ఫిజిక్తో మనం బాగా అట్రాక్ట్ చేసిందంటే, ఒక కసిగా మనల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం సుప్రియ అని చెప్పాలి. నిజంగా అంటే ఒక అబ్బాయి మీద మనసు పారేసుకొని అబ్బాయిని రెచ్చగొట్టడంలో ఎలా ఉంటుంది ఒక క్యారెక్టర్ అనేది మనకు నిజంగా చాలా బాగా చేసి చూపించింది. అలాగే తేజస్వి మాండవ తన పరిధిలో ఉన్నంత వరకు మామూలుగా చేసింది. ఇక నెక్స్ట్ మిస్త్రీ చక్రవర్తి
తను ఆల్రెడీ మనకు నితిన్తో చేసిన సినిమాతో మనకు పరిచయం ఆల్రెడీ. అయితే తను ఈ క్యారెక్టర్కు నిజంగా కొంచెం అంటే ఈ క్యారెక్టర్కి సూట్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే తన ఇన్నోసెంట్ ఫేసు చూడగానే చాలా పద్ధతి గల అమ్మాయి అనిపించేసిన క్యారెక్టర్కు ఈ అమ్మాయి సెట్ కాలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్తో లవ్లో పడి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి తనతో ప్రెగ్నెన్సీ అయ్యి పెళ్లి చేసుకోకుండా అంటే తను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అతనితో బ్రేకప్ చేసుకునే క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్లో ఈ అమ్మాయిని ఎందుకో మనం యాక్సెప్ట్ చేయలేకపోయాం. బట్ ఏదైనా ఈ సినిమా అంటే అతన్ని ఆకట్టుకోవడంలో చూపించిన ఆహభావాలు మాత్రం చాలా హ్యాపీగా అనిపించాయి. అంటే తను ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగా చేసింది. కాకపోతే ఈ అమ్మాయిని ఇంతకు ముందే ఒక అబ్బాయి ఇలా చేశాడు అని తెలిసిన తర్వాత కొంచెం మనకు హీరోయిన్ అలా చేయడం ఏంటి అనేది ఒక చిన్న యాక్సెప్ట్ చేయడానికి మనకు ఎందుకు మనసు ఒప్పట్లేదు. సో జనాలు కూడా అయ్యో అన్న ఫీల్లో వచ్చేసింది అక్కడ. ఇక నెక్స్ట్ తన క్యారెక్టర్ పరంగా కూడా తను బాగా చేసింది. అయితే నెక్స్ట్ శ్రీముఖి కనిపించిన 2-3 నిమిషాలే కావచ్చు, చిన్న క్యారెక్టర్ అయితే అంటే తనను కూడా పడేయడానికి తను ప్రయత్నించే క్యారెక్టరు. కానీ అసలు కనిపించిన 2-3 నిమిషాల్లో తన కళ్ళతోటి నిజంగా చాలా హాట్గా కనిపించిందని చెప్పాలి. శ్రీముఖి కనిపించిన 5 నిమిషాలు కూడా శ్రీముఖి చాలా అందరినీ అలరించిందనే చెప్పాలి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సునీల్ కశ్యప్ మనకు జ్యోతిలక్ష్మి కానీ లోఫర్ కానీ మంచి సినిమాలో ఇచ్చాడు. కానీ ఇందులో మ్యూజిక్ ఏదో ఒక సాంగ్ అలా బాగా ఇచ్చాడు, మిగతా అంతా కూడా అంటే మామూలుగానే ఉందని చెప్పాలి. మ్యూజిక్ రికార్డింగ్ తన వేలో ఓకే అనిపించేశాడు. ఫోటోగ్రఫీ అంటే ఎక్కువ శాతం ఇది చిన్న గదులల్లో లైక్ ఆటోలో ఇలాంటి వాటిల్లో జరిగినట్టు ఎక్కువ సినిమాటోగ్రఫీ తన పనితనం చూపించడానికి ఎక్కువ దీనికి స్కోప్ లేదని చెప్పి ఉన్నంతలో తను బాగా చేశాడని చెప్పి. డైరెక్టర్ నవీన్ మేడం దగ్గరికి వచ్చేసరికి తను హంటర్ అనే సినిమాని రీమేక్ చేయడానికి ఎన్నుకోవడమే ఒక నిజంగా చెప్పాలంటే డేర్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టు యూనివర్సల్ సబ్జెక్ట్ అక్కడ బాలీవుడ్లో ఇలాంటి అన్నీ కొంచెం కామన్గా ఉంటాయి కాబట్టి అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అంతకుముందు కూడా మన వికీ డోనర్ సినిమా అక్కడ పెద్ద హిట్, ఇక్కడ ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మనకు తెలుసు. సో అలాంటి బోల్డ్ కంటెంట్ను మనం ఇక్కడ రిలీజ్ చేయాలి, మనం ఇక్కడ రీమేక్ చేయాలనుకున్నప్పుడు చాలా గట్స్ ఉండాలి. సో అలాంటి బోల్డ్ అంటే బాలీవుడ్లో కొంచెం బోల్డ్గా చెప్తారు, ఇక్కడ చెప్పలేకపోతాము. సో అలాంటి వాటిని అన్నింటినీ చెప్తూ మనం యాక్సెప్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. అలాంటి కథను ఎన్నుకొని అది రీమేక్ చేయాలనే ఆలోచన అతను డైరెక్టర్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ తీయడంలో మాత్రం బాలీవుడ్ స్టైల్లో వెళ్తే మనకి రిజల్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ ప్రూవ్ చేసింది ఇంతకుముందు. సో కానీ అదే స్టైల్లో వెళ్ళాడు, కొంచెం మార్చుకున్న సీన్స్ కూడా మనం పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఆ స్లో నరేషన్ ఇప్పుడు మనకు ఎంత క్లాస్ మూవీ అయినా మనకు అవన్నీ అక్కడ వాళ్ళు టైం తీసుకుని ఉంటారు. మనకి ఇక్కడ ఒక ఇమేజ్ చట్టంలో ఉన్నారు మన ప్రేక్షకులు. సో ఫాస్ట్గా సీన్స్ వెళ్తే తప్ప మనం అంత స్లో నరేషన్ అనేది మనం భరించలేకపోతాము. సో సినిమా ఉన్నదే 2 గంటల 5 నిమిషాల సినిమా. సో అందులో కూడా మనకు స్లోగా అనిపించిందంటే డైరెక్టర్ నిజంగా స్క్రిప్ట్ చెప్పడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో ఇంకాస్త దాంట్లో ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే సెక్స్ ఎడిక్ట్తో వెళ్తూ అంటే దాంట్లోనే మంచి కామెడీ తీసుకోవచ్చు, కానీ ఇందులో కామెడీ కొంచెం ఆయన మిస్ అయ్యాడనే చెప్పాలి. అలాగే ఇందులో ప్రియదర్శన్ క్యారెక్టర్ పెట్టుకున్నాడు. తను పెళ్లి చూపులతో చాలా మా అందరికీ తెలుసు, ఒక్క డైలాగ్తో ఎంత పాపులర్ అయ్యాడు. కానీ ఇందులో రొటీన్ క్యారెక్టర్ చేశాడు, అంటే పెద్దగా ఆయన వల్ల పెద్దగా ఉపయోగపడేది కూడా ఏం లేదు. అలాగే రవిప్రకాష్ ఒక మిలిటరీ క్యారెక్టర్ చేశాడు. అది మీకు బాలీవుడ్ సినిమాకి వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా కనెక్ట్ అవుతుంది. ఇందులో ఎందుకు ఆ కనెక్ట్ కొంచెం ఎందుకు అంతగా అనిపించలేకపోయింది. సో ఓవరాల్గా ఏదైనా ఈ హంటర్ సినిమాని రీమేక్ చేయడం అనేది గట్స్తోనే చేశారు. బట్ అలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకోవడం వాళ్ళ డేర్కు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కానీ ఇది ఎంతవరకు మనల్ని మెప్పిస్తుంది, ఎంతవరకు ఇది జనాలు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాహుబలి మానియా ఎంత ఉందో తెలుసు. ఆ మేనియాలో ఈ సినిమా నిలబడాలంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కష్టం అనే చెప్పొచ్చు. సో ఏదైనా ఒక వారం ఆగితే కానీ ఇది ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారో అనేది మన చేతులు లేదు. ఇక ప్రొడ్యూసర్స్ కొత్తగా ప్రొడక్షన్లో వచ్చారు ఈ సినిమాతో. వాళ్ళు అంతకుముందు కొన్ని పార్ట్నర్షిప్లలో వచ్చినా కానీ ఈ సినిమాతో ఫుల్ ఫ్లెడ్జెడ్గా దిగారు. సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ ప్రకారం ఐ థింక్ వాళ్ళు సేఫ్ అవ్వచ్చనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది కానీ బీసీ సెంటర్లో క్లిక్ అయితే వాళ్ళ కాసుల పంట కురిపించవచ్చు. బట్ బీసీ సెంటర్లో ఎంతవరకు క్లిక్ అయితే కానీ మనం ఒక 2-3 రోజులు ఆగితే కానీ చెప్పలేము. సో ఈ సినిమా అంటే ఇలాంటి సినిమాకు
రేటింగ్ అయితే మన ఫిల్మ్ జల్సా ఇస్తుంది మాత్రం అవుట్ ఆఫ్ ద 5 2 రేటింగ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నా రివ్యూ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ శ్రీనివాస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.